ప్రైజ్లాడండి. ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను, ప్రభు లేఖనాలను మనం చదువుకొని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం తీయండి. పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక అధ్యాయం 1:3 చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక అధ్యాయం 1:3 ఈ విధంగా రాయబడి ఉంది: మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇక్కడ వాక్యంలో చూడండి, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక అని రాయబడి ఉందంటే, ఇక్కడ తండ్రి, దేవుడు, ప్రభు వీళ్ళు ముగ్గురు ఒకళ్ళే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ప్రభు అయిన దేవుని నుండి మనకు కృపా సమాధానం అనేది మనకు వస్తుంది. దేవుడు మనకు కృపను, సమాధానంను అనుగ్రహించే దేవుడు. ఇక్కడ మనకి కృపా సమాధానము అంటే దీన్ని ఎన్ని విధాలుగా మనం చెప్పవచ్చు అంటే, ప్రభు అయిన దేవుడు మన పరిస్థితులను బట్టి మన మీద దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, అనుగ్రహం ఇస్తాడు, మన మీద కటాక్షం చూపిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని ప్రభు సహాయం చేస్తాడు, ఉపకారం చేస్తాడు. ప్రభు అయిన దేవుడు మనకి ఇస్తాడు, మనం అడిగే ప్రతి వరమును అనుగ్రహిస్తాడు, ఆయన మనకి ఆదరణ కలగజేస్తాడు. ఈ విధంగా ప్రభు అయిన దేవుడు మన మీద అనేక విధముగా మన మీద తన ప్రేమను, కృపారూపంలో చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రభు అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటే, ఇక్కడ సమాధానము అంటే అర్థం ఏంటంటే పీస్ అన్నమాట. మన జీవితంలో శాంతి అనేది అసలు లేదనుకోండి, నెమ్మది అనేది అసలు లేదనుకోండి, మన జీవితంలో అందరూ అసలు శత్రువులే ఉన్నారనుకోండి, అలాంటి పరిస్థితులు అసలు మనకి ఆదరణ అనేది లేదు అనుకోండి, అలాంటి సమయంలో ప్రభు అయిన దేవుడు మనకి ఏం కలుగజేస్తాడంటే సమాధానమును కలుగజేస్తాడు. సమాధానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీ జీవితంలో మీకు ప్రభు అయిన దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మీకు శత్రువులు ఎవరు లేకుండా చేసి మీకు ఓదార్పును ఇచ్చేది ఎవరు అంటే ప్రభు అయిన దేవుడే. కాబట్టి చాలా స్పష్టంగా ఆయనే చెప్తున్నారు ఏంటంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని చెప్తున్నారు. పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త పనిలో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన్ని రాళ్లతో కొట్టారు. ప్రతి శ్రమలో ఆయన్ని కారాగారంలో, జైల్లో పెట్టేసి, బొండకి కట్టేసి, రక్తం కారణంత కఠినంగా ఆయన్ని కొట్టారు. ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించాడు. కానీ ప్రతి బాధ నుండి ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలుకి సమాధానం ఇచ్చాడు. అలానే తన మీద ఎంతో కృపను చూపించాడు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు నాకు చెప్పేది ఏంటంటే, మనకి ప్రభు అయిన దేవుడు ఎవరి మీద తన కృపను, తన సమాధానంను అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన కృపను, సమాధానం ఇస్తాడు. కానీ ఇక్కడ ఏముందంటే మీకు కలుగునుగాక అని రాయబడి ఉంది. మీకు అంటే అర్థం ఏంటంటే, తన మాటను ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మాటను నమ్మి, తన మాట ప్రకారము, తన వాక్య ప్రకారము, తన సత్య మార్గంలో ఎవరైతే జీవిస్తారో అటువంటి వారికి దేవుడు కృపను, సమాధానము అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక మంచి ఉదాహరణ చూద్దాము. అదేంటి అంటే, యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు తనను తన సహోదరులు ఐగుప్తులో బానిస జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నప్పుడు, ఆయన చేయని తప్పుకి కారాగారంలో బాధపడుతున్నప్పుడు, కారాగారం యొక్క అధికారులు వారి యొక్క కటాక్షము యోసేపు మీద పడే విధంగా దేవుడు చేశాడు. ఎందుకు అంటే, యోసేపు ఏ తప్పు చేయకపోయినా సరే అక్కడ కారాగారంలో ఆయన బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు ఆ కారాగారం యొక్క అధికారులు ఆయన మీద కనికరం చూపించేలాగా కటాక్షం చూపించాడు. కారణం ఏంటంటే, యోసేపు దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞ పాటించడమే మేలు అని నమ్మినవాడు. ఇంకొక మంచి ఉదాహరణ చెప్తా విన్నాడు. కాబట్టి అక్కడ యోసేపు మీద దేవుడు కృప చూపించాడు. ఇంకొకటి ఏంటంటే, యోసేపుని కారాగారం నుంచి బయటికి తీసుకొచ్చి, అదే ఐగుప్తు దేశంలో ఆయన కారాగారంలో ఉన్న వ్యక్తిని, యోసేపును బయటికి తీసుకొచ్చి అదే ఐగుప్తు దేశానికి రాజుగా, అధిపతిగా చేశాడు ప్రభు అయిన దేవుడు.
అప్పుడు కారాగారంలో ఉన్నప్పుడు యోసేపుకి శాంతి లేదు, మనశ్శాంతి లేదు, విరోధులు ఎక్కువైపోయారు, ఆదరణ లేదు, ఓదార్పు లేదు. అలాంటి వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొచ్చి అదే ఐగుప్తు దేశానికి అధిపతిగాను రాజుగాను చేశాడు. ఇప్పుడు కారాగారంలో ఉన్నప్పుడు యోసేపుకు నెమ్మది లేదు, బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆయనకి నెమ్మదిని ఇచ్చాడు. కాబట్టి ప్రభువు అయిన దేవుడు తన మాటను ప్రేమించే వారిని, తన భక్తుల ఎడల కృపను సమాధానమును అనుగ్రహించే దేవుడు అనే విషయాన్ని మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను వినండి. హన్నకి ఆమెకి పిల్లలు లేరు. ఆమె వెళ్ళి ప్రభు అనే దేవుని ముందు ప్రార్థన చేసుకుంది. ఆమె ఆత్మానుసారమైన లక్షణాలు కలిగి జీవిస్తుంది. కాబట్టి ప్రభు అయిన దేవుడు తన భక్తురాలైన హన్నా యొక్క ప్రార్థన ఆలకించి హన్నాకి తన కుటుంబంలో తన వైరి అంటే ఆమె శత్రువు అయిన పెన్యనాకి ఒకటే గొడవ. ఆ గొడవ నుండి ఆ శత్రుత్వం అనేది లేకుండా హన్నాకి ప్రభు అయిన దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించి హన్నా మీద దేవుడు ఎంతో కృప చూపించి కటాక్షము చూపించి ఆమెకు సమాధానం అనుగ్రహించాడు. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నిత్య జీవనంలో ఒక తండ్రి తన పిల్లల మీద ఏ విధంగా అయితే కనికరం చూపించి వారి ఇబ్బందుల్లో వారికి ఏం చేస్తారు, సహాయం చేసి వారికి నెమ్మదిని అనుగ్రహిస్తారు. అలానే ఎవరైనా ఒక యజమాని తీసుకోండి. యజమాని తన దాసులు ఒక పని నిమిత్తము తన ఏదైనా ప్రాంతంకి వెళ్ళి పని చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన వారు చేసే పనిని బట్టి వారి పనిని బట్టి వారి మీద ఎంతో కనికరం చూపించి వారు కావాల్సింది వారికి ఇస్తారు, వారి మీద ప్రేమ చూపిస్తారు. ఆ విధంగానే ప్రభు అని ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటి అంటే, ఒక యజమాని ఈ భూమి మీద తన దాసుడు తన మాటని గౌరవించి యజమాని మాట ప్రకారము నడుచుకుంటేనే ఆ యజమాని ఆ దాసుని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో, ఏ విధంగా కృప చూపిస్తాడో, ఆ విధంగానే ప్రభు అనే దేవుడు ఏం చెప్తున్నారు అంటే, తన మాటను, తన వాక్యమును, తన మార్గమును, తన సత్య మార్గమును ఎవరైతే ప్రేమించి తన మాట ప్రకారం ఎవరైతే తన ఆజ్ఞలో జీవిస్తారో దేవుడు వారికి కృపయు సమాధానము అనుగ్రహిస్తాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభు అయిన దేవుడు తన దాసులైన మిమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని కృపను సమాధానమును అనుగ్రహించునుగాక. యేసు అతి పరిశుద్ధమైన నామములో ఆమేన్.